హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్సర్ సిరీస్. ఈరోజు మన క్వశ్చన్ ఆన్సర్ సిరీస్లో కజీతా గారు అడిగారు, మేడం 2 సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ పాసిబుల్ అవుతుందా, ప్లీజ్ చెప్పండి. ఓకే ఖతీజా గారు, యాక్చువల్లీ మనకు ప్రీవియస్ 2 సిజేరియన్ అయింది. అయితే ఈసారి ఏంటంటే బేబీ యావరేజ్ వెయిట్ ఎలా ఉన్నారు, మీది పెల్విస్ యాడిక్వేట్ ఉందా లేదా, అది ఇంటర్నల్ చెకప్తో మనం తెలుసుకోగలుగుతాము. అరౌండ్ 37 to 38 వీక్స్ అప్పుడు పెల్విక్ అసెస్మెంట్ చేసి ఒకవేళ హెడ్ ఫిక్స్ అయింది, కింద నుంచి వచ్చే స్పేస్ కరెక్ట్గా ఉంది అంటే డెఫినెట్గా మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు పెల్విస్ యాడిక్వేట్ ఉండాలి, ఉమ్మినీరు బాగుండాలి, మీకేం హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, బేబీ హెడ్ మంచిగా ఫిక్స్ అయ్యి ఎంగేజ్ అయితే మాత్రం మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే గ్యాప్ బిట్వీన్ ద డెలివరీస్. అంటే ఇప్పుడు మీకు సెకండ్ సిజేరియన్కి ఇప్పుడు ఈ డెలివరీకి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. అట్లీస్ట్ మనకు 2 to 3 years గ్యాప్ ఉంది అంటే ఆ ప్రీవియస్ సిజేరియన్ చేసిన చోట అనేది కంప్లీట్గా మానుతుంది. సో నార్మల్ డెలివరీ అయినా మనకి ఏమంతగా ఇబ్బంది ఉండదు. అంటే కుట్లు విచ్చుకోవడం కానీ, మీకు ఎమర్జెన్సీగా మళ్ళీ సిజేరియన్ చేయడం కానీ అట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండదు. సో ఓవరాల్గా మనకు నార్మల్ డెలివరీ ట్రై చేయాలంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసుకుంటాము. సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు.